ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గత నెలలో పట్టణంలోని 3 ఆటోమొబైల్ షాపుల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన ధనకుమార్ పలు షాపుల్లో మొత్తం 3,11,000 నగదును చోరీ చేసినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేస్తే దానిలో నంజాలపై రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆటోమొబైల్ షాపులకు సంబంధించినటువంటి షాపుల్ని షట్టర్స్ ఓపెన్ చేసి దొంగతనం జరిగినట్టుగా మాకు అర్థమైంది. దాని మీద సిఐ గారు నేను కూడా నేరస్థలం పరిశీలించడం జరిగింది. దాన్ని పరిశీలించిన మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల మేరకు కొంత సాంకేతిక టెక్నాలజీ కూడా ఉపయోగించి ముద్దాయి అయినటువంటి ధనకుమార్ని ఇతను నేరం చేశాడు అనేటువంటిది ఐడెంటిఫై చేసి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అతను 3,11,000 రూపాయలు ఆ 2 షాపుల్లో టోటల్గా దొంగతనం చేశాడు. ఈ దొంగతనం చేసిన డబ్బును కూడా వాళ్ళ ఇంట్లో గుంటకి గొయ్యి తీసి గొయ్యిలో బాధ పెట్టి సైజ్ కవర్లో పెట్టి దానిపై ఆపరాయి సేవకు సన్మానం రాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా చేయకుండా ఒక కన్సీల్మెంట్ అనేటువంటి చేశాడు. అది కూడా మొత్తం ఇంటాక్ట్ క్యాష్ని ఎంతైతే నగదు పోయింది ఇంటాక్ట్ 100% రికవరీ చేయడం జరిగింది. ఈ ఇతను ఎక్కువగా కడప జిల్లాలో దొంగతనం చేస్తాడు. ఫస్ట్ టైం మన జిల్లాలోకి ఎంటర్ అయ్యాడు. అది కూడా ఆలగడ్డలోకి ఎంటర్ అయ్యి వాడు దొంగతనం చేశాడు. కానీ అది ఇమీడియట్గా వాడిని పోలీసులు అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను బేసిక్గానే ఇతని మీద కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. కడప జిల్లా పొద్దుటూరు, తాడిపత్రి, కడప టౌన్ దొంగతనమే ఇతను ప్రభుత్వ వ్యవహారం అంతా కూడా. ఇతని ఇంట్లో కూడా ఇతనికి ఈ దొంగతనానికి కోఆపరేషన్ చేసే పరిస్థితి ఉంది. ఈ దొంగతనం చేసిన డబ్బులతో కొంత మోటార్ సైకిల్ ఒకటి, కారు, కొంత అడ్వాన్స్ ఇవ్వటం అట్లా కూడా జరిగింది. అవి కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ప్రభుత్వ దొంగతనం ఏ ప్రాంతానికి సంబంధించిన కడప జిల్లా.